బంగ్లాదేశ్ మరొక దారుణానికి దిగింది. అందులో ప్రధానమైనటువంటిది ఏంటంటే ఒకటి సెక్యులర్ అనే పదం వాళ్ళ రాజ్యాంగం తీసేయడం. సరే, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ సావేదాలు చేస్తారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది ఇంటర్మ్ గవర్నమెంట్ అయినా సరే ఆ పని చేస్తున్నారు. అది పక్కన పెడితే తాజాగా వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంటు ఇస్కాన్ని తీవ్రవాద సంస్థగా ప్రకటించింది. ఇస్కాన్ ఏదైతే మొన్న వాళ్ళు వరదల్లో కొట్టుకుపోతున్నటువంటి సందర్భంలో నీళ్లలో చచ్చిపోతున్నటువంటి వేళ ఆ ప్రభుత్వం 10 పైసలు ఖర్చు పెట్టలేక తిండి పెట్టలేక చస్తంటే వాళ్ళందరికీ కూడా భోజనం పెట్టి మంచినీళ్ళు ఇచ్చినటువంటి ఇస్కాన్ సంస్థ ఇప్పుడు తీవ్రవాద సంస్థ అంట. ఇది పోలీసు శాఖ అధికారికంగా చేసినటువంటి ప్రకటన. ఎవరైతే కోల్కతాకి సంబంధించినటువంటి ఇస్కాన్ చీఫ్ కోల్కతా రాధారామన్ దాస్ ఈ విషయాన్ని పోస్ట్ చేశారు. ద బంగ్లాదేశీ పోలీస్ హెల్డ్ ఏ ప్రెస్ కాన్ఫరెన్స్ అండ్ లేబుల్డ్ ఇస్కాన్ యాజ్ ఎ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ క్లెయిమింగ్ దట్ ఇస్కాన్ మెంబర్స్ చాంట్ జై శ్రీరామ్ యాజ్ సపోజ్డ్ ఎవిడెన్స్ ఆఫ్ దిస్. ఇది జై శ్రీరామ్ అని నినాదాలు చేస్తున్నందుకు గాను ఇస్కాన్ వాళ్ళందరూ తీవ్రవాదులు అని చెప్పేసి